సుప్రీంకోర్టు ఆదేశాలతో శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. ఇప్పటికే జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళకు సుప్రీంకోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించడంతో చెన్నై నుంచి రోడ్డు మార్గంలో పరప్పన జైలుకు వెళ్లారు. శశికళతో పాటు సుధాకరన్, ఇలవర్సి కోర్టులో లొంగిపోయారు. తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని శశికళ జైలు అధికారులను కోరారు. ఇటు మనం ప్రస్తుత విజువల్స్ లో చూస్తే అభిమానులు, కార్యకర్తలు భారీగా మోహరించారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే ఇప్పుడు 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు శశికళతో భర్త నటరాజన్, అనుచరులు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఇలవర్సి సుధాకర్ వీరందరూ కూడా వారి వెంట రావడం జరిగింది. అక్కడ ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం. పూర్తి బందోబస్తుతో రోడ్డు మార్గం నుంచి చెన్నై నుంచి పరప్పన్ రోడ్డు మార్గంలో చేరుకున్న శశికళ వెహికల్స్తో మనకు అక్కడ పూర్తి బందోబస్తు కనిపిస్తోంది.